ఇంకే మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. అలాగే ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నాకు ఇచ్చిన ఈ యొక్క 7 మాటల్లో చివరి మాట చదవండి ఎవరైనా ఒకరు. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి, అందరికీ వినపడాలి. యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరూ. మహాగణ మహోన్నతుడా, ఉన్నత పరిశుద్ధుడా, నైనా నీ యొక్క ఘనమైన నామమును బట్టి నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. నైనా మీరు నైనా ప్రభా ఇచ్చిన యొక్క 7 మాటల్లో 7వ మాటగా నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా అభాగ్యురాలనైనా నన్ను నీ యొక్క కృపచేత నన్ను నిలవబెట్టినందుకై నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా వివరించాలో నైనా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి నీ యొక్క వాక్యాన్ని విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తూ, అలా చేస్తారని నమ్మి స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందింటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు ఇచ్చిన యొక్క 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. మన మొదటగా చూసిన వాక్యంలో కానీ తండ్రి అనే మాట సెలవిస్తూ వచ్చినాడు. అంటే ఈ యొక్క 7 మాటలు ఏ విధంగా పలకబడుతూ వచ్చినాయి, ఈ యొక్క మొదటి మాట చివరి మాట ఏ విధంగా ఉన్నది అంటే తండ్రి అంటే తండ్రి కొడుకు యొక్క అనుబంధాన్ని చూపిస్తూ ఉంది. ఏమి అది అంటే దేవుడు తన కుమారుని ఏ విధంగా ఈ లోకానికి పంపించినాడు అని మనకు తెలుసు బాగా. యోహాను సువార్త 3:16లో ఎవరైనా ఒకరు చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి మనకి ఎవరిని అనుగ్రహించినాడంట? కుమారుని అనుగ్రహించినాడు. ఆ యొక్క కుమారుడి ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. అంతేకాకుండా నాకు ఇచ్చిన యొక్క వాగ్దానము ఇంకొక స్థలములో కానీ ఉంది. అదే ఏదంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. అలాగే కీర్తనలు 31:5వ వచనంలో, కీర్తనలు 31:5లో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానెను. ఎందుకు అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఎందుకు చెప్పినాడు దేవుడు అంటే, దేవుడు తన కుమారునికి ఇంకా సమస్తము సమాప్తమైనది ఏమీ లేదు ఆయనలో. అంటే మనం ఇప్పుడు ఏదైనా గాయం పొందినప్పుడు ఏం చెప్తామంటే, ఎవరికైనా చెప్పేటప్పుడు నాకు చేత కావట్లేదు అంటాము. ఇంకా అంటే ఓర్చుకునే శక్తి లేదు, అంతవరకు ఓర్చుకుంటాము. కానీ ఓర్చుకోలేనప్పుడు మనం ఏం చెప్తాం? దాన్ని నా చేత కాలేదు, నాకు భరించడం చేత కావట్లేదు అని. అలాగే తండ్రితో చెప్తున్నాడు ఎవరు? కుమారుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుడా నాకు చేత కావట్లేదు, ఇంకా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే ఏమైనా చెయ్యి అని చెప్పి. ఇంకొకటి ఏమంటే, ఇంకొక స్థలంలో దేవుడు చనిపోకముందు ఒక మాట చెప్తూ వచ్చినాడు. అది లూకాసు వార్త 20వ అధ్యాయంలో 22:42లో ఉంది. ఏమని అంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమనెను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. ఎందుకు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చినాడంటే, మనం ఎప్పుడు చెప్తా ఉంటారు కదా దైవజనులు ఏమని, దేవుని చిత్తాన్ని కనుక్కో అని చెప్పి అంటారు. ఏమి దేవుని చిత్తము అని చెప్పి మనం అనేక సార్లు అంటాం. కానీ ఎప్పుడైతే దేవుని ద్వారా అంటే లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడితే అది దేవుని చిత్తము.
ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా చెప్తారు మనకి, కానీ ఆ విధంగా కాదు. నేను ఈ వాక్యాన్ని కానీ లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే దేవుడు నాకు పాస్టర్ ఏమో చెప్తున్నారు, అందరూ చెయ్యెత్తినారు, కానీ నేను చెయ్యెత్తలేదు. ఎందుకనంటే నాకు సమాధానం లేదు. ఒకటే చెప్పుకున్నా, దేవుడా నీ చిత్తం అయితే నేను ఈ వాక్యం చెప్పాలి, నాకు ఏదైనా ఆధారం చూపించు అని చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు లూకాసు వార్త 12:12 చూపించినాడు అనమాట. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు బోధించును అనేను. అంటే మనం ఎప్పుడైతే అనుకుంటామో ఈ లోకపరంగా కాదు, అంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఏమని, ధైర్యం అని, కానీ ఆ విధంగా కాదు. మనము దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తున్నది, అదే జీవ మార్గంలో మనల్ని నడిపిస్తున్నది. అంతేకాకుండా ఈ యొక్క 2 అధ్యాయాలు అంటే సువార్తల్లో 4 సువార్తల్లో కానీ దేవుని యొక్క జననము, పునరుత్థానము మరి తిరిగి లేపబడట గురించి ఉంది, కానీ 2 సువార్తల్లో మాత్రమే ఆ యొక్క మాట అప్పగించుట అనే మాట ఉందన్నమాట. యోహాను సువార్త మరియు లూకా సువార్తలో మాత్రమే ఉంది. మిగతా దానిలో దేవుడు జస్ట్ కేక వేసి ఏమని చెప్పినాడు, ప్రాణం విడిచినాడని చెప్పి మాత్రమే ఉంది. అదేవిధంగా దేవుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అని చెప్పి మనం చూద్దామా. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనే విషయం చూస్తే మత్తయి సువార్త 20:28 దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని. అలాగే మనిషి దేవుడు ఎందుకు వచ్చినాడంట, విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రాణాన్ని ఇవ్వకుంటే మనకి ఈ లోకంలో పాపమునకి ఏమి లేదు, క్షమాపణ లేదు. ఈ లోకంలో అనేక తప్పులు చేస్తాము, పాపాలు చేస్తాము, కానీ వాటిని క్షమించేవారు లేరు. కొంతమంది క్షమించినా కానీ అంకుల్ ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, ఈ మొహాలు ఇట్లుంటాయంట, ఆ మొహాలు అట్లుంటాయంట. ఆ విధంగా కాదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించినాడు కాబట్టి మనం మనుషుల మాత్రులము, కానీ దేవుడు తన పోలికలో మనం చేసినాడు కాబట్టే మనం ఏమై ఉన్నామంట, దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాం. దేవుని కుమారులము కుమార్తెలము ఎప్పుడు ఉంటాము అని అంటే గలతీ 3:26 చూడండి ఒకసారి. గలతీ 3:26 చదవండి అట్లా కింద వరకు. మనం ఎవరంట, ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని నమ్ముతామో అప్పుడే మనము ఎవరైతాము, దేవుని కుమారులము కుమార్తెలం అవుతాము. అంతేకాకుండా దేవుని కుమార్తెలు అయినంత మాత్రం మనం పరలోక రాజ్యానికి చేరుతామా అంటే లేదు. కానీ మనం ఏం చేయాలంట, క్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందాలి. అంతేకాకుండా మనకి ఎప్పుడు ఆ అనుబంధం అనేది వస్తుంది, తండ్రి నాయన అని చెప్పి ఎప్పుడు ఆ అనుబంధం అనేది వస్తుంది మామూలుగా. ఇప్పుడు నేను పోయి వేరే వాళ్ళని ఏమని నాయనా అని చెప్పి అంటే పలుకుతారా వాళ్ళు? లేదా అన్న ఉన్నాడు సునీల్ అన్న, ఇప్పుడు వాళ్ళ కొడుకు కాకుండా వేరే వాళ్ళు వచ్చి నానా నానా అంటే పలుకుతాడా? లేదంటే పాస్టర్ గారిని శాలేం కాకుండా ఇంకొకరు వచ్చి పిలిస్తే పలుకుతారా? లేదు. అలాగే మనకి నిజమైన తండ్రి ఎవరు అని పిల్లలు గుర్తిస్తారు ఈ లోకంలో. అలాగే నిజమైన తండ్రి కానీ దేవుడు ఎవరని చెప్పేసి గుర్తించినాడు, తనయుణ్ణి గుర్తిస్తూ వచ్చినాడు. కాబట్టే ఈ లోకానికి తన కుమారుని పంపించినాడు. ఎందుకు? మనము ఈ లోకంలో పాపంలో నుండి శాపంలో నుండి విడుదల పొందడానికి దేవుడు అప్పగించుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా ఎఫెసీ 5:2 ఒక మాట ఉంటుంది. ఎందుకు దేవుడు అప్పగించుకుంటూ వచ్చినాడు అనే మాటని మనం చూస్తే ఎఫెసీ 5:2 ఇక్కడ ఏమంట, మనము క్రీస్తు మిమ్మును ప్రేమించి, మనల్ని దేవుడు ఎందుకు ప్రేమించినాడంట, పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా 1 పేతురు 2:23 ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. ఇంకొక చోట ఉంది అదే వాక్యమే, ఫిలిప్పీ 2:7-8 మరి గలతీ 2:20 సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనుట లేదంటే అప్పగించుకొనుట ఒకటే వస్తుంది. ఎందుకు తగ్గించుకుంటూ వచ్చినాడంటే మన పాపముల నిమిత్తమై తన్ను తాను అర్పణముగాను బలిగాను
మన కొరకు అప్పగించుకుంటూ వచ్చినాడు అనమాట. యేసు రక్తం మనల్ని ఏమి చేస్తుంది? యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? ఆయన సిలువలో కార్చినాడు కదా. ఈ యొక్క 6 మాటలు వింటూ వచ్చినాము. ఆ యొక్క 6 మాటలు విన్న తర్వాత మనకి ఏం అర్థమైంది? దాని గురించి ఏం అర్థమైంది? దేవుడు ఏం కార్చినాడు? ఆ సిలువలో రక్తం కార్చినాడు. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? ఇంకా దానికి ఒక్కొక్క ఉదాహరణగా ఒక్కొక్కటి చెప్తాను, త్వరగా చదవండి. ఎఫెసీ 2:13 మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అయ్యిందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9 మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. రోమా 5:8-9 ఏమనుందంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి మనం ఏం చేయబడతామంట? రక్షింపబడతామంట. అదేవిధంగా బైబిల్లో ఒకరు అప్పగించుకుంటూ వచ్చినారు. ఎవరికైనా తెలుసా? బైబిల్లో తను తాను దేవునికి అప్పగించుకుంటూ వచ్చినాడు. ఆయన ఎవరు? ఎవరైనా చెప్పచ్చు? కాదు. బైబిల్లో తన్ను తాను దేవునికి అప్పగించుకుంటూ వచ్చినారు. ఎవరైనా పాస్టర్తో సహా ఎవరైనా చెప్పచ్చు. స్టెఫన్ ఏం చేసినాడంట? ఆ యొక్క దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ని ఏం చేసినారు? రాళ్లతో కొడుతూ వచ్చినారు. ఇంకా దేవుని వాక్యం చెప్పినందుకు ఆయన్ని నానా హింసలు పెడతా వచ్చినారు. కానీ ఏం చేసినాడు అని చెప్పేది అపోస్తుల కార్యములు 7:59-60 చూడండి ఒకసారి. జస్ట్ ఆ మాటను ఒకటే చదువుకుందాము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము స్టెఫెన్ యొక్క అర్పణని, అంటే ఆయన ఆత్మని ఎవరికి అప్పగిస్తూ వచ్చినాడంట? దేవునికి అప్పగిస్తూ వచ్చినాడంట. సిలువలో కానీ దేవుడు అదే కదా చేశారు. ఎవరికి? తండ్రికి అప్పగిస్తూ వచ్చినాడు. ఆయనకి తండ్రి ఎవరంటే యేసు ప్రభు, కాబట్టి ఆయనకి అప్పగిస్తూ వచ్చినాడు. మనం కానీ ఈ లోకంలో అనేక హింసలు శ్రమలు పొందుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన మరణం నుండి తప్పిస్తాడు. అంతేకాకుండా మనల్ని పాపం నుండి తప్పించే దేవుడు. అంతేకాకుండా ఇంకా ఏమి? సమస్త దుర్నీతి నుండి, ప్రతి ఒక్క దాని నుండి దేవుడు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 2 మాటల్లో. ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడైతే చాలా దుర్మార్గుడు, చాలా తిరిగేవాడు అనమాట. ఎట్లా అంటే మన తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, ఆయనలాగా చాలా తిరుగుబోతులాగా ఉండేవాడు. కానీ ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కాదు, మందిరానికి వచ్చేవాడు కాదు, ఏమి చేసేవాడు కాదు. కానీ అన్న అయితే దేవుని సంఘంలో వాడబడుతూ అనేక విధాలుగా ఆయన్ని చాలా బలంగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కానీ ఈ యొక్క తమ్ముడు చేసిన ప్రతి ఒక్క తప్పులకి అనేక హత్యలుగానే ఆయన చేస్తూ వచ్చినాడు. ఆ హత్యలో ఒక భాగంగా ఆయన అంటే చిక్కుకున్నాడు అనమాట. అంటే ఆ హత్య చేసి ఏం చేసినాడు? పరారై ఇంటికి వచ్చినాడు. అప్పుడు చాలా ఏం చేయాలో ఆయనకి దిక్కు తోచట్లేదు. ఆ టైంలో ఆయన ఏం చేసినాడంటే ఇంటికి వచ్చినాడు అనమాట. అన్న ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చినాడు. అన్న నన్ను పోలీసులు తరుముకుంటూ వస్తున్నారు, నేనేం చేయాలా ఇప్పుడు అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. తమ్ముడు ఏమైందంటే, లేదన్నా నేను ఇట్లా ఒకరిని చంపి నేను వచ్చేసినాను, ఆ హత్య నా మీద వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలో నాకు ఏం దిక్కు తోచట్లేదన్నా అన్నాడు. అప్పుడు ఏం చేసినాడంటే, అన్న తొందరగా నువ్వేం కంగారు పడకు, నువ్వేం చేయొద్దు, నీ షర్టు నాకు ఇవ్వు, నా షర్టు నేను నీకు ఇస్తానని చెప్పేసి వెంటనే వాళ్ళు డ్రెస్సులు మార్చుకున్నారనమాట. డ్రెస్సు మార్చుకున్న వెంటనే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన వెంటనే డోర్ తీసినారని. ఏమి అంటే, ఇదో వీళ్ళు ఎవరు వచ్చినారు కదా, ఇప్పుడు నాకు హత్య చేసి ఒక అతను వచ్చినాడు, ఇక్కడే ఉన్నాడు కదా అని, నువ్వే కదా రా అని చెప్పేసి ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఎవరు? అన్నని. తమ్ముడైతే ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు ఏం చేసినాడంటే, అన్న చేయని నేరానికి ఏమైనాడు? అక్కడ శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేసినాడు? తమ్ముడు ఆయనకి బెయిల్ అంటే విడిపించేకి లేదు, ఎందుకంటే హత్య చేసినాడు కాబట్టి హత్య కేసులో ఇరుక్కున్నాడు. కానీ ఆయనకి ఏం చేసినారు? ఉరి శిక్షకి టైం అవుతా ఉంది. అప్పుడు ఒకే ఒక మాట లాస్ట్లో చివరి కోరిక ఏమి అని అడుగుతారు కదా, అప్పుడు అడిగినాడంట అతన్ని, ఎవరిని? అన్నని.
అప్పుడు అడిగితే ఆ అన్న చెప్పినాడంట, నేను ఒకే ఒక మాట చెప్పేసి వస్తాను నా తమ్ముడికి అనేసి. తమ్ముడి దగ్గరికి పోయి, తమ్ముడు నువ్వు పాప క్షమాపణ పొందు. యేసు ప్రభువు నీ పాపముల కొరకు చనిపోయి ఆ యొక్క కలువరి శిలువలో వ్రేలాడి నీ రక్తాన్ని చిందించి నీ కొరకై సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని చెప్పి ఆయనకి బోధిస్తూ సువార్త చెప్పేసి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన వెంటనే ఆయన్ని ఉరి తీసినారు. ఉరి తీసిన వెంటనే అప్పుడు తమ్ముడు ఎంతో పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ఎందుకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పినా వినేవాడే కాదు. ఏమని? అన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు, సేవకుడు ఎన్ని చెప్పినా వినేవాడు కాదు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని కానీ ఒక సంఘంలో అంగంగా చేర్చుకుంటూ వచ్చినాడు. మనము అయిపోయిన తర్వాత కాదు, సమయం ఉండంగానే ఏం చేయాలా? రక్షణ, మారు మనసు పొందాలని. అనేక మంది ఈ టైంలో యాక్సిడెంట్లకి దీనికి దానికి గురి అవుతూ ఉంటారు. కానీ ఆ టైం మనది కాదు. కానీ నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం కనుక మనం అందరము రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి మాటలకు, ఈ యొక్క వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని విన్న వారందరికీ మీకు వందనాలు. సమయం ఇచ్చిన దైవ సేవనికి వందనాలు.